వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా కాంచనహారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ Good morning. Good morning. First of all, अंदर हैप्पी इंडिपेंडेंस डे. बोलो भारत माता की जय. Super excellent. तो ये रोज़ु జెండా ఆవిష్కరణ చేసుకొని దాంతో పాటు స్పెషల్గా వరలక్ష్మి పూజ ఇవన్నీ ఒకేసారి రావడం దాని స్పెషల్గా ఫ్రైడే రావడం మంచి శుభ సూచకం అవునా కాబట్టి ఈ రోజు నుంచి మనందరికీ మంచి రోజు ఉండబోతుంది అవునా ఎంతో మహనీయులు పోరాడి కొట్లాడి యుద్ధాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చి మన ముందు పెట్టేశారు. ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం. ఒకప్పుడు భారతదేశంలో ఉండాలంటే భయంతో ఉండే రోజులు ఉండే అంటే ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అది మనందరికీ తెలుసు. అది మన అదృష్టం అనుకోవాలి. భారతదేశంలో పుట్టామంటేనే మనం అదృష్టవంతులుగా ఈరోజు భావించుకోవాలి. దాంతో పాటు స్వాతంత్రం అందరికీ వచ్చింది, అందరం హ్యాపీగా ఉన్నాం. ఇండియా లెవెల్ అందరం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ చాలా మందికి స్వాతంత్రం రాలేదు జీవితం. ఇప్పటికైనా మన ఒక శ్రీవజ్ర బందీలైన వాళ్ళందరినీ బయటికి తీసుకొద్దాం. వాళ్ళ జీవితాల్లో హ్యాపీగా జీవించే స్వేచ్ఛని కలిగిద్దాం అంటున్నా. చెప్తూ ఉంటారు బయట 100 మంది 100 మాటలు చెప్తూ ఉంటారు. మీకు ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం ఉంది, మీరు హ్యాపీగా పని చేసుకోవచ్చు అని చెప్పే మాటలే కానీ ఎక్కడ చూసినా కూడా అవి అమలు జరగట్లేదు. ఈ అమలు జరగాలంటే, ఈ ఇబ్బందులు దూరం కావాలంటే ఒకటే మార్గం. అదేంటంటే ఎక్కడ పోయినా కూడా ఒక అడుగు ముందుకు వేసే కొద్దీ తొక్కే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ ఎదిగిపోతామో, ఎక్కడ మనం ఎదిగి మనం ఇప్పుడు మన జెండా మనం ఎదిగేసుకుంటామేమో అని చాలా మందికి మనసులో ఉంటుంటది. వీళ్ళందరినీ విముక్తి చేద్దాం. వీళ్ళందరినీ ఇలాంటి వ్యక్తులని దూరం చేద్దాం. బందీలైన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి స్వేచ్ఛని కల్పించబోతుంది మన యొక్క శ్రీవజ్ర. స్వేచ్ఛ ఎక్కడుందయ్యా అంటే రావాలి శ్రీవజ్ర. ఆ విధంగా మనం చేయబోతున్నాం. ఆ విధంగా మంచి ప్లాన్స్ ఉండబోతున్నాయి. మన జెండా కార్పొరేట్ ఆఫీస్ లో ఎగేద్దామని చెప్పాం. అన్నావా? అనుకున్నావా? అది నిలబెట్టి ఈరోజు జెండా ఎగిరేసామని ఇక్కడ అది మన గొప్పతనం. అనుకున్నది చేస్తూ ముందొస్తుంది మనకు శ్రీవజ్ర. ఎక్కడ కూడా ఎవరికి లొంగకుండా, ఎవరికి భయపడకుండా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా స్వతంత్రంగా నిలబడి తన కాళ్ళ పైన నిలబడి ముందొస్తుంది మనకు శ్రీవజ్ర. కాబట్టి అర్థం చేసుకోవాలి,
మార్పు అనేది ఎలా ఉంది? ఒకప్పుడు మనం జెండా ఎగరేసినప్పుడు ఎక్కడ ఎగరేసాం మనం అంటే ఒక నార్మల్ గా ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ లో ఉండి ఇరుకులో ఉండి ఇబ్బందులు పడుకుంటూ అందరూ సపోర్ట్ చేస్తూ కంపెనీని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంత గౌరవంగా మనందరం హ్యాపీగా ఫీల్ అయ్యేదే ఈ రోజు మన రోజు. నిర్ణయాలు తీసుకున్నది ఒక పర్సనే కాబట్టి మార్పు ఎందుకు ఉండదయ్యా? ఎందుకు మారం? మనం మార్చాలంటే ఒకే మాట ఉండాలి, ఒకే బాట ఉండాలి, చెప్పేది ఒకడే ఉండాలి, చేసేది కూడా ఒకడే ఉండాలి. 100% మార్పు. బయట ఎందుకు మారట్లేదు అయ్యా అంటే ఒక పర్సన్ చెప్తూ ఉంటాడు మంచి, మరో పర్సన్ ఏం చేస్తాడయ్యా చెడగొడుతూ ఉంటాడు. కానీ మార్పు ఏడుస్తున్నప్పుడు ఇబ్బంది పడి ఎదగలేక ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద చాలా మంది తిరుగుతున్నారు అయ్యా. వీళ్ళందరికీ స్వేచ్ఛ కలిగిద్దామంటున్నా. మీరందరూ ఈ రోజు నుంచి కంకణం కట్టుకోండి, బలమైన కంకణం కట్టుకోండి, బయలుదేరండి. నేనేందో నా విజయం ఏందో, నేనేందో నా ఒక గెలుపేందో నేను ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుంటున్నా. అది ఏందయ్యా అంటే నేను నాతో పాటు ఒక 100 మందికి లైఫ్ ఇస్తా నెక్స్ట్ ఇయర్ వరకు. నేను నాతో పాటు 100 జీవితాన్ని బాగుపెడతా అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు నిర్ణయాలు జరిగినాయి కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆ రోజు కనుక నిర్ణయాలు జరగకపోయి ఉంటే మనం ఇప్పటికైనా యుద్ధాలు పోరాటాలు చేయాల్సిన రోజు మనం. కానీ ఈ రోజు మనకు అదృష్టం, మనం చాలా అదృష్టవంతులం. మనం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఇన్కమ్ ని సంపాదించుకునే సోర్స్ వజ్రా కల్పిస్తుంది. చెప్తూ ఉంటారు బయట ఏమని, ఎక్కడికి పోయినా భవిష్యత్తు లేదయ్యా, ఎక్కడికి పోయినా లైఫ్ ఉన్నదయ్యా, ఎక్కడికి పోయినా కూడా మీ జీవితం మారదయ్యా అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చేసేవారు ఒకే ఒక కంపెనీ ఉందయ్యా, అదే మన ఒక శ్రీ వజ్ర గుర్తు పెట్టుకోవాల్సిందే. మార్పు చూపిద్దాం, మారి చూపిద్దాం, ప్రతి జీవితాలలో స్వేచ్ఛగా పనిచేసే ఒక మార్పు చూపిద్దాం అంటున్నా. 100% ఇక్కడ మార్పు ఉంది, జరుగుతుంది. లైవ్ అందరం చూస్తూనే ఉన్నాం. ఇది ఆషామాషి ముచ్చట కాదయ్యా, అంత ఈజీ కాదు. రియల్ ఎస్టేట్ లో మనం ముందుకు నడవాలన్నా, ముందుకు జరగాలన్నా అంత ఈజీ విషయం కాదు. ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని ఈ రోజు స్వతంత్రంగా నిలబడ్డామయ్యా. ఈ రోజు శ్రీవజ్ర ఒక నేమ్ పెట్టుకొని మనం అది గుర్తు పెట్టుకోవాలి. ఏదో మన అంత ఈజీగా మన కంపెనీ చేతులు రాలే, అంత ఈజీగా మనందరూ ఇక్కడ ఒకటే కూర్చోలే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోలే. మనం ఎంతో శ్రమ, ఎంతో కృషి, ఎంతో పట్టుదల ఉంది కాబట్టి ఈ రోజు మనందరం ఇక్కడ స్వేచ్ఛగా కూర్చున్నాం అయ్యా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కంపెనీ లక్ష్యం 1,00,000 మందికి ఉపాధి కలిగించాలనే లక్ష్యంతో ముందుకు పోదామంటున్నా. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ రోజు కనుక వాళ్ళు భయపడి కూర్చొని ఉంటే ఈ రోజు మనకి ఇంకా స్వతంత్రం వచ్చా? మనం అదే అనుకున్నాం. మన జీవితంలో కూడా మనం కోట్లు సంపాదించుకోవాలంటే చేతులు కట్టుకొని కూర్చుంటే కాదయ్యా. ఇక మనమేందో పిడికిలు బిగించి బయలుదేరుదాం, మనకున్న అవకాశాన్ని వినియోగిద్దాం, మనకున్న ఛాన్స్ ని యూజ్ చేసుకుందాం. దొరికింది దేవుడిచ్చిన వరం మనకి. ఒక వజ్ర వరం ఇచ్చిన మనకు దేవుడు, ఒక వజ్ర వరం. ఈ వరాన్ని స్వీకరిద్దామంటున్నా. ప్రతి ఒక్కరు గుండెలు నిండగా ప్రేమించి వజ్రాన్ని స్వీకరిస్తే కనుక 100% మీ భవిష్యత్తులో 1 year లో 1 CR ఒక లక్ష్యంతో ముందు పోతుంది కంపెనీ. కాబట్టి ఆ లక్ష్యం మీరు ఈజీగా చేరుకోవచ్చు. 1 year 1 CR. కాబట్టి ఏది అనుకున్నా కూడా ఇక్కడ ఏదో మనం అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఏది మాట్లాడుకున్నా మనమే, ఏ నిర్ణయం తీసుకున్నా మనమే, ఏ చేయాలన్నా మన ఇష్టంగా ఇక్కడ చేసుకుంటున్నాం, ఇష్టంగా చేసుకుంటున్నాం. బయట వాళ్ళు ఏ చేయాలన్నా కూడా ఎంతో మంది అడగాలి, అయ్యా అక్క ఏం చేయాలి, ఇది చేయాలా, అది చేయాలా. ఇక్కడ ఉందా? ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా, ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అన్నా తమ్ముడు లెక్క అందరం కలిసిమెలిసి ప్రతి అకేషన్ జరుపుకుంటున్నాం. ఒక బిజినెస్ ఒకటే కాదు, బిజినెస్ తో పాటు
ఏముండాలయ్యా? ప్రతి అకేషన్ జరగాల్సిందే. ఏ పండగ వచ్చినా కూడా ప్రతి పండగ కంపెనీ చేస్తూనే ఉంది. దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, ఆయన వినాయక చవితి వచ్చినా ప్రతి పండగలో కంపెనీ ముందుందయ్యా. బయట చేయాలంటే ఆలోచిస్తుంటారు. భక్తి ఎక్కువైపోయింది, దేవుళ్ళ భక్తి తక్కువైపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఆ కల్చర్ ని మనం ఇక్కడ మర్చిపోవద్దు. ఏది ఏమైనా పోయిన సంవత్సరం స్టార్ట్ చేసినాం వరలక్ష్మి పూజ అని. ఆ ఒక పూజ జరగడం వల్ల ఈ రోజు కంపెనీ ఈ స్థాయికి వచ్చిందని అనుకుంటున్నాం. ఈ స్థాయికి వచ్చింది అనుకుంటున్నాం. ఆ రోజు అనుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం, పూజ జరగాలి మన కొత్త ఆఫీసులో. అది ఇక్కడ నెరవేరింది అయ్యా, నెరవేరింది. ఒకప్పుడు పంతులు గారు వేరే, పంతులు గారు ఆయన తెలుసు, ఎంత ఇదున్నా కూడా ఈ రోజు మార్పు పంతులు గారిని చూస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం అవన్నీ చేస్తున్నాం కాబట్టి, ఆమె దీవెనలు, ఆమె ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ఒకటే. దేవుడు ఉండాల్సిందే, హవా ఉండాలి, దువా ఉండాలి, దవా ఉండాల్సిందే. ఏది లేకున్నా కూడా మనిషి ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని ఉంటాయి, అన్ని కులాలు, అన్ని మతాలు, ఇక్కడ ఏం అవసరం లేదయ్యా, అందరం సమానులం. అన్ని పండుగలు మనే, అన్ని పూజలు మనే. ప్రతి ఒక్కటి ఇక్కడ హిందూ, ముస్లిం అలాంటి భేదాలు ఉండొద్దు. ఇక్కడ అందరం ఒకటే. నీకు పోసిన రక్తమే, నాకు పోసిన రక్తమే. ఏం భేదాలు అన్ని బేగారు బయట ఉందనుకో అనుకోని వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు. మనకి ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే ఒకే కులం, వజ్రా కులం ఒక్కటే, గుర్తు పెట్టుకోండి. ఒక్కటే వజ్రాలకు వచ్చినామంటే ఏం కులం అయ్యా? ఈ కులం అడిగినాడు ఏం చెప్పాలి? వజ్రా కులం అయ్యా, ధైర్యంగా చెప్పుకుందాం అయ్యా. ఏం కులాలు అయ్యా? కులాలు, కులాలు, మతాలు చిచ్చులు పెట్టుకొని యుద్ధాలు జరుపుకొని పనిపాటు లేని వాళ్ళకు డబ్బున్నకి ఏం పనయ్యా? ఏదో చేయాలి అని వాళ్ళకు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళది. కానీ మనకేం దొరుకుతుందా? మనకేం వస్తుందా? వస్తుంది ఏమన్నా? ఏమి రాదు, నష్టం తప్ప లాభాలు ఇక్కడ ఏం లేవు. కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి అకేషన్, దాంతో పాటు దీపావళి జరుపుకున్నాం, బ్రహ్మాండంగా అయింది. దాని తర్వాత నుంచి వరలక్ష్మి మనం ఎప్పుడైతే దేవత మన కాడికి వచ్చిందో అప్పటి నుంచి కంపెనీ ఒక మంచి స్థాయికి వచ్చింది. మంచి స్థాయికి వచ్చే వరలక్ష్మి పూజ ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండబోతుంది. ఇది ఫిక్స్. ఏది ఏమైనా కూడా, ఏది ఉన్నా కూడా డబ్బు ముఖ్యం కాదు మనకు, ఇది ముఖ్యం మనకు. మీరందరూ ఈ రోజు నుంచి అయినా తల్లి ఆశీర్వాదాలు తీసుకొని, నేను వచ్చిన వజ్రాకి నా భవిష్యత్తు మారాలి అని ప్రతి ఒక్కరూ కంకణం గట్టి కట్టుకోవాలిగా. కంకణం కట్టుకొని బయలుదేరదాం. ఎవరు వచ్చినా కూడా ఈ కంకణాన్ని కట్టుకోలేరు అయ్యే, గుర్తు పెట్టుకోండి. ఇక చేద్దాం. రాబోయే రోజులు మనే. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకులు వచ్చినా ల్యాండ్ బ్యాంకు తెచ్చే బాధ్యత నాది, అమ్మే బాధ్యత మీది, డబ్బు సంపాదించుకునే బాధ్యత మీది. చేద్దాం. బ్రాంచెస్ అనుకున్నాం, తల్లి ఆశీర్వాదాలు ఉన్నాయనుకో, అన్ని హైవేలకు వెంచర్స్, అన్ని హైవేలకు మన బ్రాంచెస్, నడి బొడ్డున ఈ రోజు మనం జెండా ఎట్లా ఎగిరేసామో అలాంటి మనం వజ్రా జెండా కూడా ఎగేద్దామని అంటున్నాను. ఇది మన టార్గెట్స్. ఇక మాట్లాడే సమయం ఎక్కువద్దు, ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఇది ఎప్పుడు పోతే మన మైక్కి టైం ఉండదు. కాబట్టి తల్లిని పక్కన పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడదు. తల్లి అన్ని టెన్షన్ లేదు, తల్లికి అన్ని తెలుసు, మన బాధలు తెలుసు, మన కష్టాలు తెలుసు, మీరు వాడే బాధలు తెలుసు, మీరు వాడే ఇబ్బందులు తెలుసు. ఈ యొక్క పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క పర్సన్స్ బాధలన్నీ ఈ రోజు తోటి నయమైపోతే గుర్తు పెట్టుకోండి. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పూజ జరిగేటప్పుడు బయటికి పోవడం, లోపల రావడం అవన్నీ వదిగా. ఎందుకంటే వరలక్ష్మి పూజ అంటే చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఎవరు కూడా ఈ యొక్క పూజలో పంతులు చదివే ప్రతి ఒక్క మంత్రం మీరు వినాల్సింది. ఏ మంత్రం మర్చిపోయి అడుగుతాయి పెడతాం. ఇప్పుడు అడగా నెక్స్ట్ మీరు అడతా ఏ మంత్రం ఏ టైం చెప్పినా అది వాడే ఉంటుంది తెలుసా వాళ్ళు మన ఇంటి. ఇప్పుడు వరలక్ష్మి వరలక్ష్మి మాతాకి సూపర్. ఈ పూజని ఘనంగా ఇప్పుడు పంతులు గారు జరగబోతున్నారు కాబట్టి మనం మళ్ళీ కలుద్దామా?
बोलो भारत माता की जय। थैंक यू। तो विश यू ऑल द बेस्ट। श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमन्महादेवताभ्यो नमः। ओम उत्थीर्घस्वजातवेदभग्ननरतिर्मः अशोक्षमख्यमापः जीवनञ्जलिशादिशः दीपाराधनवज्रणमहार्तस्य महार्तास्तु श्रीमन्महादेवताभ्यो नमः। ओम अच्युतप्रादिरप्रियमेधासो अच्युत अच्छन्दपुत्रकाः उदापरण्णादिष्णचर अच्युतप्राच्युत कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नेदं महादेवादिभ्यं दास्यामि शङ्कर। अक्षराలు తీసుకొని నమస్కారం చేసుకోండి। ओम यशिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलाः तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् लाभस्तेषां दियस्तेषां गुदस्तेषां पराभवा येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदापहार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनन्तरः तत्र श्रीविजयभूतध्रुवाणे धर्मधर्मः। यं गणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। श्रीमन्महागणाधिपतये नमः। ఫస్ట్ గణపతి అక్షరం వేసి నమస్కారం చేసుకోండి। మరొక అక్షరం తీసుకొని కళ్ళు మూసుకొని ఓం గణపతి నమః అనుకుంటూ గణపతిని ధ్యానం చేసుకుంటూ ఉండండి। ఓం దేవీం గణపతియందేవాస్తా విశ్వరూపాః పరమా వదంతి సానాంద్రేషమాత్రం ధానాధేన నవాగస్నానపదస్తదైతో అయం మహార్తః సమహార్తస్తు సమహార్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణ ఏ గ్రహాः అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు। ఆ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి। అందరూ కూడా సూర్యుడి గురించి నమస్కారం చేసుకొని మీ యొక్క తల్లిదండ్రుల్ని ఇష్టదైవాన్ని కులదైవాన్ని నమస్కారం చేసుకోండి। ఏమనస్యాః మాతాపితృభ్యో నమః అక్కయే నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః గంటకొట్టండి। ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతరాక్షితాం గురుగంటారోగత్రదేవతా స్వామంత్రం। ఆ రాజ్యంలో నీళ్ళు చుట్టుపక్కల జల్లి చదువుకోండి। ఓం అపవిత్రః పవిత్రః వా సర్వావస్థాంగలో వివాచ యస్మరే పుండరీకాక్షం స్వాహ యంతరశ్రుతిః। ఇంకో దాంట్లో సపరేట్గా నీళ్ళు పెట్టుకున్నారు కదా, చేతులకు నీళ్ళు వేసుకొని కిందికి వదిలేసి 3 సార్లు తాగండి। ఓం ఆజమ్య హస్తో ప్రక్షాళయ ఒకసారి చెయ్యి మీద వేసుకొని కింద వదిలేసి 3 సార్లు తాగండి। ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః 3 సార్లు తాగాక మరలా ఒకసారి పోసుకొని కింద వదిలేసేయండి। ఓం మాధవాయ స్వాహ తీసుకొని నమస్కారం చేసుకోవాలి। ब्रह्मणे नमः अच्युताय नमः सर्वज्ञाय नमः क्षुणाशीलाय नमः विकल्पनाय नमः परमेश्वरे नमः ब्रह्मो श्रीकृष्ण परब्रह्मणे नमः। अक्षराలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి। మరలా 2 అక్షరాలు తీసుకొని వాసన చూసుకొని వెనక్కి వదిలేసేయాలి। ఓం ఉత్తిష్ఠంతో భృత విషాదాః ఏదే భూభారగాః ఏదే శామవినోదేన బ్రహ్మకర్మ సమారభే। ఓం భూః ఇలా ముక్కు పట్టుకొని గాలి పీల్చి వదలాలి 3 సార్లు ప్రాణాయామం చేస్తా ఉండండి। ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతిరసమృతం భావోద్భవస్వరాపో। అక్షతలు ఒక వేడి పుష్పం తీసుకోండి। శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే श्रीमन्मः विष्णोराज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय प्रहरार्धे कश्यप ब्रह्मकल्पे वैवस्वमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीधीरस्य वायव्यप्रदेशे कृष्णागोदावरयोः मध्यप्रदेशे सकल विरान्मुखोत्व हरिहर ब्राह्मण गुरुचरण सन्निधौ यजमानस्य व्यापारस्त्र सन्निधौ अस्मृतः व्यवहारिक चान्द्रमाणेन
स्वस्ति श्रीः नायने वर्षऋतोः श्रावणमासे बहुलपक्षे सप्तमी द्वितीयां भरणी नक्षत्रे शुभ नक्षत्रे शुभयोगे शुभगणने एवं गणविषये అందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య మీ యొక్క యజమాని పేరు మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కుమారస్య కుమార్యాః అందరూ చెప్పుకున్నారా? కళ్ళు మూసుకొని చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం సకల కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక పంచబ్రహ్మ పంచశక్తి పంచర్షి దేవత సంపూర్ణ అనుగ్రహ ద్వారా మమ గృహే వ్యాపారస్థలే స్థిరలక్ష్మి నిత్య నివాస యోగ్యత సిద్ధ్యర్థం వ్యాపారే దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం భూ క్రయ విక్రయ దిగ్విజయ ఫల సిద్ధ్యర్థేన శ్రీ మహా వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తే శ్రీ వరమహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థేన మమ వ్యాపారస్థలే సకల నరదోష దుష్టిదోష పరిహార ద్వారా దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం స్థిరలక్ష్మి నిత్య నివాస యోగ్యత సిద్ధ్యర్థం సకల కార్యేషు రాజద్వారే రాజముఖేన దిగ్విజయ ఫల సిద్ధ్యర్థేన మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత పూజాఖ్యం అహం కరిష్యే. మంచిగా నమస్కారం చేసుకుని ఇంకా ఏమైనా సంకల్పాలు అంటే అమ్మవారికి చెప్పుకొని ఆ అక్షతల పూలు అక్కడ గణపతి దగ్గర వేయండి. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాఖ్యం కరిష్యే రంగా కలశారాధనం కరిష్యే. మూలయ ప్రసిద్ధ బ్రహ్మ మధ్య మాతృగణాసురాః ఉక్షౌషాయాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేద హిరణః అంగై చేదా సర్వే గణాః సమాసితాః. ఆ చెంబు లోపల పసుపు కుంకుమ గంధం అక్షతలు ఒక పుష్పం పెట్టండి. ఓం ఆకలహే సదావదే పవిత్రే ప్రతిష్ఠతే ఉగ్రైరగ్ని వర్తతే ఆభోవా ఇదజో సర్వం విష్ణా భూతాన్యాపః ప్రాణావాపః విద్వాహోన్నమాప అమృతోపత్రారాప విరారాపస్వరారాపః చందాగుష్యాపయోదే గుష్యాపయోదేగుష్యాపత్యమాపః సర్వా దేవత ఆపభవస్వరాపం. ఆ చెంబు మీద చేయి పోయించి పట్టుకోండి. అందరూ కూడా చేయి తాకండి. ఓం ఆకలహే సదావదే పవిత్రే ప్రతిష్ఠతే ఉగ్రైరగ్ని వర్తతే ఆభోవా ఇదజో సర్వం విష్ణా భూతాన్యాపః ప్రాణావాపః విద్వాహోన్నమాప అమృతోపత్రారాప విరారాపస్వరారాపః చందాగుష్యాపయోదేగుష్యాపత్యమాపః సర్వా దేవత యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ సన్నిధిం కురు ఆయాంతు అనేకని స్వామివారి మీద అమ్మవారి మీద చుట్టుపక్కల వేడి జరుగుకోండి. తమలపాకులు జరుగుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే మహాగణాధిపతి పూజార్థం మహాలక్ష్మీ దేవతా పూజార్థం రక్షయకారకాః కలశాలకేన పూజా ద్రవ్యానం ప్రోక్ష దేవంతం ప్రోక్ష ఆత్మను ప్రోక్ష అపవిత్ర పవిత్ర సర్వావస్థాయంగతవివా విస్మరే పుండరీకాక్షంద్రః గంధశుచిః. అక్షతలు వేసుకుని గణపతియే నమః అనుకుని గణపతి ధ్యానం చేసుకుంటా ఉండండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దండిః ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. కింద పసుపు గణపతి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ తమలపాకుల గోడు నుంచి గణపతి మీద గొడుగులాగా పట్టుకోండి. ఓం అసుమేదే పునస్మాదగ్ధః పత్రామిహనో దేహి భాగం జ పశ్యేయం భోజనమిత్రం దవమదీయం భూయానసుస్తే అమృతమై అమృతమాపః ప్రాణానివేదాస్తాభవేది. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్కడ సుస్థిరాసనం గురు. కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. ఓం గణపతయే నమః అనుకుంటూ గణపతిని ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా శృణ్వన్నోతి విశ్వేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః.
జ్ఞానం ఆవాహయామి ఆసనం మస్తయోర్ఘ్యం కాలవాచ్యం తాళవాత్తో నివేదండి అర్ఘ్యం వాచ్యం కేశదాశమనీయం సమర్పయామి ఆపోష్టామి అభవస్థానో అర్జయదాదన మహేరణాయ కృతయ విశ్వమాతః తస్య భాజేతేనః ఉదీర్యమాతః తస్మా అరంగమావోయస్య ఆగోదనీరాజనః శ్రీమన్మహాగణాధిపతయేనః శుద్ధోదకేన దోషోదకేన ఉపచారికేన స్నానం సమర్పయామి స్నానాంతర్భిద్ధాచమనీయం సమర్పయామి మాలా తమకాత్మ్యంలో రెండుసార్లు అక్షరం అభివస్త్రాశోధనాధ్యాదేశుగాః పూయమానః అభిచంద్రావర్తమే అభిరణ్యాగ్రస్వానదనో దేవసోమా విఘ్నాభవేదం పరమం పవిత్రం ప్రజాపతిరిత్వయం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రజం సుబ్రహ్మజ్ఞాభవేదం పరమస్తదయః శ్రీమన్మహాగణాధిపతయే నమః వస్త్రయజ్ఞావేదార్థం అక్షతాన్ సమర్పయామి. పసుపు కుంకుమ గంధం అక్షతలు ఒక పుష్పం పెట్టాలి గణపతి దగ్గర. గణపతి కనబడేట్టు పెట్టండి, పైన పెట్టకుండా. ఓం హరి గ్రంథవయానేదం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహారహరవల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమయానేదం మహాదేవ బృందాస్యాభిషాంబవ శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరిద్రా కుంకుమ శ్రీ గంధచందనవేదం గంధద్వారాంధ్రాదర్శాంతి పుష్టాంకరేషిణీమీశ్వరీ కుందరభూతారాందారిహమస్తేసికం శ్రీగంధాన్ ధారయామి గంధస్య వరంగనాథవక్షితాన్ సమర్పయామి. ఒక పుష్పం పెట్టండి. గణపతి దగ్గర అక్షతలు వేస్తా ఉన్నారు. నమః అన్నప్పుడల్లా గణపతి నమః అనుకుంటూ రెండు అక్షతలు గణపతి దగ్గర పెడతా ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం జగద్రక్షాయ నమః, ఓం విరాట్రూపాయ నమః, ఓం జగన్మయాయ నమః. రెండు అలర్లు తొలగించుకోండి. ఓం జగన్మయాయ నమః, ఓం జ్యోతిర్మయాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. షోడశాంశ పూజాం సమర్పయామి. కొంచెం ఛార్జింగ్ ఉంటే పెట్టుకున్నా సైలెంట్ లో పెట్టండి ఫోన్. సైలెంట్ లో పెట్టండి. ఓం వనస్పతి ఫలేతి జీర్ణాయందే సంవిధాగ్నేశ్వరదేవానాం దుర్భోజనం ప్రదృష్టినాం వేద ఆదగన సంబోధనాదర పుణ్యరామేమజ్ఞానసి తస్యాస్యం గంటానాదం శ్రావయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూమాగ్రాపయామి గంటానాదం శ్రావయామి. దీపం దగ్గర ఒక పుష్పం పెట్టి రెండు అక్షతలు వేయండి. ఓం సాత్యం త్వత్ సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యమిరావః భక్త్యాదికం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్వరాత్ దివ్యజ్యోతిర్నమోస్తే శ్రీమహాగణాధిపతయే నమః. దేవ శ్రీ యోగలప్రయోజన మహాగణాధిపతయే నమః. కీలకరీ ప్రణైదే జపయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం దానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే దీర్ఘండి. పానీయం సమర్పయామి. అమృత విధానం ఉత్తరా భోజనం అష్టోపాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రెండు అక్షతలు వేసి నమస్కరించుకోండి. దక్షిణా పద్ధతి తాంబూలార్థం దక్షిణా సమర్పయామి. హారతిలో ఒక కర్పూర బిళ్ళ వేసుకొని వెలిగించండి. గణపతయే నమః, గణపతయే నమః, ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ గంధాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. గణపతి చూపించి మీరందరూ కూడా కాళ్ళకి అడగనుకోవాలి. కర్పూర మంగళ నీరాజనం నీరాజనం సిద్ధార్థప్యామి. జయ బోలో గజానన మహారాజ్ కీ జయ, బోలో విఘ్నరాజ భగవాన్ కీ జయ, బోలో ఏకదంత మహారాజ్ కీ. అందరూ రెండు అక్షతలు తీసుకోండి. మనసులో గణపతికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా వాయించుకోవాలి. ఓం ధాతాధాత్మనా భవస్య సుదర్దేవకం సవితారమాద్యాహం యోగ్యజ్ఞవశ్వినవ బృహస్పతిర్దేవాహపాందో యజమానం నిర్ధారతోం యాయకాని పాపానే జన్మాంతర్భుతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణపదే పాపోహం పాపకర్మాణం పాపాత్మాలో ధన్వ త్రైవాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అందరూ కూడా చెప్పండి. అన్యదా శరణం నాస్తి సమేవ శరణం పంచరక్షో గణాధిప. అచ్యుత గణపతి వేసి నమస్కారం చేసుకోండి. ఓం విశ్వసముద్యాజనా మహోద్యాయ పూజా క్రియాదిభోజనం పూర్ణతామ్య సద్య వందే గణాధిప. అక్షతలు తీసుకొని చెప్పమయా దేవరి పూర్ణం దోషదేవ మనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాజ భగవాన్ కరుణాత్మ మహాగణాధిపతి రూపేణ ప్రసన్నాః వరదాహవంతు మహాగణాధిపతయే నమః. ఆ గణపతి గారు అక్షతలు వేసి గణపతిని కలిసి ఒక పుష్పం తీసుకొని జడలో పెట్టుకోండి.
ओम यज्ञेनेकमजन्त देवास्तान् धर्मर्वाण्य सिन्देहनाकं महिमासन्त गमनार्थं पुनरागमनाय पुनरागमनाय रक्षाबंधनं करिष्ये नमः सर्वात्मने विश्वे तारे सुमनेश्वर भात्याय जगत्तमगवन्निन सम्मते पारातं यत्पुरुषमृतं वस्वभावनो शरदाय शिवन्दरे रक्षार्थं दीक्षार्थं नियमार्थं रक्षाबन्धनं करिष्ये नमस्कार वरलक्ष्मी देवी नमः ओम पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणी देवी महालक्ष्मी नमोस्तुते ओम हिरण्यवर्णां हरिणीं सुरसरजस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोपमावः तामावः जातवेदो लक्ष्मीमनपगामीं यस्यां हिरण्यं विन्देयं गावस्तुन्दरजाम् अश्वभोरां मृदमद्यावर्तिनादप्रबोधिनीं श्रियं देवीं मह्मये श्रीमादेवी महालक्ष्मी देवी दर्शन దగ్గర వేసి నమస్కారం చేసుకోండి అక్కడ విగ్రహం దగ్గర వేయండి महादेवी विग्रहे विष्णुपत्नी निन्दन्नो लक्ष्मी प्रचोदयात् महालक्ष्मी देवी नमः తమలపాకు తీసుకొని అమ్మవారి కలశం మీద గుడిలా పట్టుకొని ఒక విగ్రహం దగ్గర పట్టుకోండి ఓం అసుమీతే పురస్మాదిగ్రహ ప్రాణమిహనో దేహి భాగం జాత్మశ్యే ఉదయవచరం తమలమతే अमृतया स्वस्ति अमृतं वै प्राणः अमृतमागः प्राणाने वेदास्तारभवेति तवप्रसन्नः सुस्थिरासनं कुरु अद पुष्पेण आवाह्य पुष्पमुలు నక్షత్రం పట్టుకొని నమస్కారం చేసుకొని దండం మోసుకొని వర మహాలక్ష్మీ దేవి నమః అనుకుంటూ మనసులో పోయి అమ్మవారిని చెప్పుకుంటా ఉన్నారు శ్రీమన్మహాదేవతాభ్యో నమో నమః ओम पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणप्रिय देवी सुप्रीता भवसर्वदा सर्वदा नमसंभूते कमले कमलालये सुस्थिरा भावे गेहे सुरासुरनमस्तुते श्रीमन्महालक्ष्मी देव्यै नमः ध्यायामि नमस्कार చేసుకోండి ధ్యానం ఆవాహయామి ఆసనం హస్తయోః తమలపాకుని ఆ కలశం దగ్గర విగ్రహం దగ్గర నిలబడండి अर्घ्यं पादयोः पाद्यं मुखे शुद्धासमनीयं समर्पयामि ओम आपोष्टामि अभुवः पंचामृతం ఒక 5 సార్లు చల్లి తర్వాత నీళ్ళు కూడా 5 సార్లు చల్లాలి ఓం వరమహాలక్ష్మీ దేవి పంచామృత స్నానం స్నానానంతరం శుద్ధోదకేన స్నానం సమర్పయామి స్నానానంతరం ముఖే శుద్ధాసమనీయం సమర్పయామి ఒక 3 సార్లు అక్షర వేసి నమస్కారం చేసుకోండి ఓం అభివస్త్ర ససనాంశాభ్యసుగాః పూయమానః అభిచంద్ర వృత్తలేనో హిరణ్యాభ్యస్త్రాందనో దేవతామో విఘ్నాపవీరం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహయం పురస్తాద్ ఆయుష్యమగ్రం బ్రహ్మం విఘ్నాపవీరం పరమస్తజాజిమన్నః మహాలక్ష్మీ దేవీ నమస్యజ్ఞాపవితార్థం అక్షర సమర్పయామి కలశం దగ్గర గౌరవం ఉంటుంది అక్కడ పసుపు కుంకుమ గంధం అక్షతలు వేయాలి ओम हरिद्रंचमयानीतं देवी कल्याणदायिनी सौभाग्यवर्धनं नित्यं ग्रहाणहरवल्लभे अगर विग्रहं దగ్గర వేయండి ओम गन्धद्वारान्तरादर्शामृतपुष्पां ग्रहीष्णीं ईश्वरेयं सर्वभूतानां दामेह मह्ये श्रियं श्रीमे भजतु अलक्ष्मी वेनक्षतु विग्रहं దగ్గర श्रीमन्महावरमहालक्ष्मी देवी महारिद्राः कुङ्कुमः श्री गरुडजनकदेवङ्गन्दस्य परिअलङ्करणार्थम् अक्षतान् समर्पयामि ओम ऐं ह्रीं श्रीं सुनेत्राय मानेत्र पूजयामि ओम ऐं ह्रीं श्रीं रमायै महाकर्म पूजयामि ओम ऐं ह्रीं श्रीं कमलायै महाशर श्री महालक्ष्मी उपासने धर्मज्ञ धर्म वायुधर्म सोढ्वधर्म मुदः नागेन्द्र बृहस्पतिर्वनं दाशदेवैनते समम्भूतरुद्रः सर्वन्द्रस्वनमखिन्द सवणीन कोरोजमात्सलिं मनोभवनासुकामदिः भवन्दिकृपुण्यानां भक्तानां श्रेषो कन्दिपेचिता वर्षं दुवे उभारतिलो प्रसिद्धितः लोहं दुभरभयान्य प्रमद्विशोदहि पद्मप्रिये भक्तसुत्महस्ते कुत्मः या आशापद्मासनस्ता उदगरजि कुत्मत्र आयदाक्षि गम्भीरवर्तनाचस्तनभरणता सुखमस्त्रोत्तरय्या लक्ष्मीं दिव्ये दिव्येन्द्रे रुद्रगणले
स्नातदाहेव कुम्भैः नित्यं सा पद्महस्ता ममोदुते सर्वाङ्गयुक्ताः लक्ष्मीं क्षीरमुद्राजनीयां श्रीरङ्गरामेश्वरीं दासी भोजनसेवन्तां भवैकलिकाङ्गरां श्रीवन्दनगराक्षरभयवृद्धीन्द्रगङ्गाधरां तां त्रैलोक्यवृन्दीन्द्र श्रीमन्महावरमहालक्ष्मी देवी महादेवी अष्टोत्तरायः श्रीसूक्तविधानेन कुकुमार्चनपूजाख्यं समर्पयामि अगरवत्तुविचन्द्र वनस्पतिद्वये दिव्ये स्नानागन्धे संविदः आग्रेय सर्वदेवानां भूपोऽयं प्रदुत्थितां वेदादिवर्णसम्भूतं नादरोगं निराम्यम् अज्ञादिवस्यार्घं घण्टारं समर्पयामि श्रीमन्महादेवताभ्यो नमः भूतमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि द्रौपदीपाण्डवविद्याजमयं समर्पयामि श्रीमन्महादेवताभ्यो नमः दीपनमस्कारं साक्षात् दीपं दर्शयामि द्रौपदीपानन्तरं या परेर्या फलावस्पाया सौष्मणी बृहस्पति वसुधास्तानां गन्धर्वमलः फलं प्रदमना फलं फलं पुत्रपौत्रावसनं यस्मात् स्वर्गः अतः शान्तिं पयश्चमे हल्दीं निपुलिया भवाय ह्रीं लोकमात्रेण उदयं निपुलिया भवाय ह्रीं इषजन्येन चतुर्दगन्धिं पुलिया भवाय ह्रीं वरलक्ष्मीन पञ्चमगन्धिं पुलिया भवाय ह्रीं क्षीरादितनयाय सप्तदशमगन्धिं पुलिया भवाय ह्रीं विष्माक्षिणेन सप्तमगन्धिं पुलिया भवाय ह्रीं चतुर्दशमगन्धिं अष्टमगन्धिं पुलिया भवाय ह्रीं वरलक्ष्मी देवी नवमगन्धिं पुलिया देवताभ्यो नमः इति चन्द्रपूजायामि महालक्ष्मी देवी देवताभ्यो नमः त्वरघन्ति देवता प्रसादके शरण्ये त्र्यम्बके देवी महालक्ष्मी नमोस्तुते श्रीमन्महादेवताभ्यो नमः मङ्गलकर्पूरनीराजनं दर्शयामि पयनामार विग्रहाన్ని దగ్గరికి श्रीमन्महालक्ष्मी देवी नमो नमः मंगलनीराजनं कर्पूरमङ्गलनीराजनं दर्शयामि दानिతో హారతి చుట్టూ నీళ్లు పట్టి నీరాజనానంతరం ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అమ్మవారికి ఇచ్చి జయ బోలో వరలక్ష్మీ మాతా కీ జయ అక్కడ చూసి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకో విష్ణున్న ओम श्रीकांताय कल्याणदेवग्राम श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम श्रीमन्महादेवताभ्यो नमो नमः हरिद्राकुंकुमा श्री गन्धनैवेद्यं गन्धस्योपलङ्करणार्थम् अक्षतान् समर्पयामि वन्दनं करिष्ये కంకణాలు చేసి ఏయమ్మా ఇక్కడ రాలేట సరే ఇచ్చేయండి दक्षिणी हस्ते नवसूत्रं शुभ्रं पुत्रपौत्राभिवृद्धिं च सौभाग्यं देहि मे रमे అందరూ కూడా కంకణ కట్టుకున్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా అక్షతలు పూలు తీసుకొని నమస్కరిస్తారు ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే శ్రీ వరమహాలక్ష్మి వ్రతకథాయాం ప్రారంభః మహర్షులను చూసి ఈ విధంగా పలికినాట ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతము ఒకటి పూర్వము పార్వతీ పరమేశ్వరులు చేసి ఉన్నారు ఆ యొక్క శివుడు పార్వతికి చెప్పి ఉన్నాడు దానిని తన యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవాదిదేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో लक्ष्मी नारायण नमोस्तुते అమ్మవారు చూపించి అందరూ కూడా హారతి నమస్కారం చేసుకోవాలి
जय बोलो वरलक्ष्मी माता की जय बोलो वरलक्ष्मी माता की जय बोलो वरमहालक्ष्मी माता की अंदर కూడా ఆది నమస్కారం ఇంకా రావాలి మేడం వాళ్ళని కూడా ఎవరు ఇదే తీస్తాడు మిమ్మల్ని కూడా తీస్తాం మేడం వరమహాలక్ష్మి దేవి నమో నమః అక్షరంలో కొన్ని నీళ్లు వేసుకుని ఒక పక్కకు వదిలేసేయండి సబలముత్ర పౌత్ర వదనం వరమహాలక్ష్మి సంపూర్ణ ప్రసిద్ధమానం భూతాయ ఆయుష్యేంద్రియే నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదముల మువ్వలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదముల మువ్వలు గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నన్ను